ఇక్కడ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ ఇలా రాస్తారు. దెన్ బిగ్ బుష్ సిద్ధాంతం సిద్ధాంతం నాకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఏది? సో ఇలా క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లో ఏ అంటాడు, అభివృద్ధి చెందిన దేశాలలో సత్వర ఆర్థిక వృద్ధిని సాధించే వ్యూహము. చాలా ప్రమాదకరమైన చాప్టర్ అమ్మా ఇది. గెలుపోటములు సక్సెస్ ఫెయిల్యూర్ నిర్ణయించేది ఇది. బి సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రమేయాలపై అభివృద్ధి చేసినారు. ఇది ఒక క్వశ్చన్. బి స్టేట్మెంట్. సి స్టేట్మెంట్ ఉంటుందండి. ఈ సిద్ధాంతం స్వల్పకాలానికి సంబంధించినది. సి. డి అని అడుగుతాడమ్మా. డి అడిగి ఇంకోటి ఏమంటాడంటే, ఈ సిద్ధాంతం అవిభాజ్యతలు ఆదాలు సంతులిత వృద్ధి మరియు స్థిర సమతౌల్య ఆధారముగా రూపొందించినారు. రైట్. ఇక్కడ ఇలా అడిగాడమ్మా చూడండి. ఇక్కడ ఇలా అడిగాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఈ 4 స్టేట్మెంట్లలో సంబంధించి సరికాని వాక్యం ఏది అన్నాడండి. వీటిలో భాగంగా ఒకటి ఏం చెప్తాడు?
ఏ అండ్ సి అంటాడు, ఒకటి ఏ అండ్ సి అంటాడు. రెండవది ఏమంటాడంటే ఏ అండ్ సి అంటాడు, ఏబి అంటాడు, ఏబి వాక్యములు సరికానివి అంటాడు. మూడవది ఏమంటాడంటే బి అండ్ సి అంటాడు, బి అండ్ సి అంటాడు. నాలుగవది ఏమంటాడంటే సి అండ్ డి అంటాడు. మరి మీరు చెప్పండి, ఇక్కడ బిగ్ పుష్ సిద్ధాంతానికి సంబంధించి 4 వాక్యాలు ఇచ్చినారు. ఒకటి, అభివృద్ధి చెందిన దేశాలలో సత్వర ఆర్థిక వృద్ధిని సాధించే వ్యూహము. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? బిగ్ పుష్ సిద్ధాంతము ఏ దేశాలకు సంబంధించింది? అభివృద్ధి చెందిన దేశాలకు. ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాలకు. ఇది ఆర్థిక వృద్ధి అంటాను, ఆర్థికాభివృద్ధి. కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్. అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధన, ఏ రాంగ్. మరి నెక్స్ట్, సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రమేయాలపై ఆధారపడినది. ఎస్, సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమిటి? సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రమేయం, సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అనే డిమాండ్ పై ఆధారపడి ఉంది. ఇది రైట్ ఆన్సర్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సిద్ధాంతం స్వల్పకాలానికి సంబంధించింది అన్న. ఇక్కడే మీకు కొంచెం ఆలోచన. సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాలన్నీ దీర్ఘకాలానికి సంబంధించినవి, స్వల్పకాలానికి కాదు. ఎవరైతే ఎకనామిక్స్ చదువుకుంటారో వాళ్ళకు తెలిసింది. మరి ఇక్కడ సి స్టేట్మెంట్ రాంగ్ అండి. స్వల్పకాలం అన్నారు, దీర్ఘకాలం. ఈ సిద్ధాంతం అవిభాజ్యతలు, ఆదాలు, సంతులిత వృద్ధి మరియు స్థిర సమతౌల్యం ఆధారముగా రూపొందించింది. ఇక్కడ ఏంటంటే బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ సి సరికానివి. మన ఆన్సర్ ఏమిటి? బిగ్ పుష్ సిద్ధాంతమునకు సంబంధించి సరికాని వాక్యములు ఏ అండ్ సి. ఇలా ఉంటుందమ్మా. రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్లు ఇలానే ఉంటాయి. ఒక 6 క్వశ్చన్లు 8 క్వశ్చన్లు ఇలా ఇచ్చారనుకోండి, మన పరిస్థితి ఏమిటి? అందువల్ల క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది పెరిగింది కాబట్టి మనం కూడా మారాలి. అయితే మీరు అనుకోవచ్చు, సార్ మాకు ఇంత స్టాండర్డ్ గా చెప్తే మాకేమైనా ఉంటుందా? కానీ కఠినంగా చెప్పాలి. ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది బ్లడ్ గారాలి, కష్టపడాలి. గ్రౌండ్ లో నీవు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే క్రికెట్ అంత బాగా సక్సెస్ అవుతాం. మరి ఇప్పుడు మాకు కష్టము, అర్థం కాదు, మాకు కాదు అనుకుంటే రేపు పరీక్షకు దూరం అవుతాం. రేపు సులభంగా వచ్చింది అనుకోండి క్వశ్చన్ పేపర్, ఈజీగా గెట్ ఆన్ అవుతామండి. ఆన్సర్ బిడి కాదమ్మా, సరికాని. నువ్వు సరైనటువంటివి, బి అండ్ డి సరైనటువంటివి. శ్రీదేవి, మీరు చెప్పినది సరి అయిన వాక్యములు, నేను అడిగినది సరికాని వాక్యములు. విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది, విచ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ది బిగ్ పుష్ థియరీ. నేను అడిగినట్టు నీవు చెప్పింది కరెక్టే, సో నువ్వు కరెక్టే. సరైనటువంటివి తెలిస్తే సరికానివి తెలుస్తాయి. సరైనటువంటివి ఏమిటి? బి అండ్ డి సరైనటువంటివి. నేను అందువల్ల చూడండి బి అండ్ డి ఇవ్వలేదు, చూసారా? మల్టిపుల్ చాయిస్ లో నేను బి అండ్ డి ఇవ్వలేదు. బి డి సరైనటువంటివి, ఏ అండ్ సి సరికానివి. ఓకే, రైట్. ఇంకా ఆన్సర్స్ ఇదమ్మా. మరి మీ డౌట్స్ చెప్పండి, ఎనీ డౌట్స్? ఎందుకంటే ఈ సిద్ధాంతం అయితే సంతులిత అసంతులిత ఈజీ అయిపోతుంది. రేపటి రోజు 3 సిద్ధాంతాలు 4 సిద్ధాంతాలు అయిపోతాయి. బేసిక్ ఇదేనమ్మా. ఈ సిద్ధాంతాన్ని మొత్తం మీకు ఉన్నది కదా.
ఎందుకు శ్రీదేవి సారీ ఎందుకమ్మా? సారీ అవసరం లేదు. బై మిస్టేక్ అవుతా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఇట్స్ ద రైట్, యు ఆర్ ద రైట్. ఓకే రైట్. మరి వైండ్ అప్ చేద్దామా ఈరోజు? ఓకే రైట్. మహేష్ ఎనీ డౌట్? జమీర్ లేడా ఈరోజు లైవ్ లో? ఓకే రైట్, వి విల్ మీట్ టుమారో నమ్మా. రైట్.